Ika
ఆది సంపూర్ణుడానికే వందనాలు, ఆది సంపూర్ణుడానికే వందనాలు, ఆది అంతమైన వాడానికే వందనాలు. స్తుతి స్తోత్రాలు. నిన్న నేడు ఆఖరి దేవుని వాడా, కల్వరి నాథుడా, పునరుత్థాన దేవుడానికే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నిజమే ప్రభువా, ప్రస్తుతం సమస్తము దుఃఖకరముగానే మారుతుంది, దుఃఖదినములుగానే ఉంటుంది నాయనా. ఈ లోకములో ఇలా ఉంటుందని నీవు ముందే చెప్పావు. యథార్థవంతులు కాసుకుంటారు, యథార్థవంతులు భరిస్తారు, యథార్థవంతునికి ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. యథార్థవంతులు దీవించబడతారు, యథార్థవంతులు ధన్యజీవులు అవుతారు. ఈ శ్రమలో, ఈ దుఃఖములో ప్రభువు నాగరికకే, ఎంతవరకే ప్రభువుని దీవించడానికి బలపడు, బలపడు, ధైర్యంతో ఓహోని కోరికలు నాకు ఆ యేసు రక్షకుని నిలువగా ఉన్నారు, ఆ రక్షకుడికి తోడుగా ఉన్నారు. నీకు భయమేలా, నీకు దిగులేదా? ఓ సహోదరుడా, సహోదరి, నీకు భయమేలా, నీకు దిగులేదా? ఎవరిని కూర్చి నువ్వు బాధపడుతున్నావు? నువ్వు బాధపడుతున్నది నీ ఒక్కరికి కాదు, సమస్తానికి జరుగుతున్న దుఃఖమేది. నీ భారం దేవుని మీద మోపినప్పుడు అది సిలువ అవుతుంది. నువ్వే మోస్తుంటే ఆ దుఃఖం బరువు అవుతుంది, భారం అవుతుంది. అది నీ దేవుని మీద ఉంచు. అలా ఉంచాలంటే నీకు నమ్మకమైన విశ్వాసం కావాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మరచిపోతున్నావు అంటే ఆ ప్రభు మీద భారం వేస్తున్నావట. నీ దేవుడు చూసుకుంటాడు, నువ్వు దిగులు పడకు. అలా ఎందరికో దేవుడు అద్భుతకరమైన మేలులు చేసిన దేవుడు, కనికరించిన దేవుడు, మంచి మనసున్న దేవుడు, జాలిగల దయగల దేవుడు. నీ దేవుడు కరుణామయుడు. నువ్వు నమ్ముతున్నావా? చప్పటి కూడా దేవుడు మహిమపరచు, చప్పటి కూడా దేవుడు మహిమపరచు. దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మేలు చేయువాడు. హల్లెలూయా. యేసు నీకు మహిమ.
పరిశుద్ధుడా, ఇంతవరకు మేము చేసిన ఆరాధన తప్పులుంటే మన్నించు. మేము చేసిన ఆరాధన హృదయాలాపన అందుకొని నీ పాదాల చెంతకు చేర్చుకుని నీవు మాత్రం మహిమ పొందుతారని చూస్తున్నాను. మాతో మాట్లాడండి. ఆరాధనలు సహకరించి ఉన్న వారందరినీ కూడా దీవించి ఇంకా బలమైన ఆరాధకులుగా చేస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.